ఏంటి ఒక బ్రిడ్జ్ ని కట్టడానికి 8 ఏళ్లు పట్టిందా? అదే వరల్డ్ ఫేమస్ లండన్ టవర్ బ్రిడ్జ్. రండి అలా సరదాగా నేను చూసి మీ అందరికి కూడా చూపిస్తాను. కాబట్టి వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసాను. దానికంటే ముందు మనం ఫస్ట్ టైం చూసినట్టు మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. ఈవినింగ్ టైం బయలుదేరి నైట్ తిరిగి వస్తే డే అండ్ నైట్ 2 వ్యూస్ చూసినట్టు అవుతుందని ఎంతలా బతిమలాడాను. చివరికి తిరిగి వచ్చే టైం బయలుదేరి వెళ్ళాము. అసలు ఎంత బాగుందంటే ఫస్ట్ టైం చిన్నప్పటి నుంచి అక్కడ ఇక్కడ అన్ని చోట్ల చూసి చూసి విని ఉన్న లండన్ టవర్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాను. అసలు ఇక్కడ బిల్డింగులు ఉన్నాయి, 2 కళ్ళు సరిపోలేదు, ఎంత బాగున్నాయో. మీకు ఇంకో విషయం తెలుసా, మొన్నటిదాకా మన కోహినూర్ వజ్రం కూడా ఇక్కడే ఉందంట. నేను ఫస్ట్ టైం ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు అర్ధరాత్రి వెళ్ళిపోయాం కాబట్టి టైం లేదు, గబా 4 ఫోటోలు దిగేసి వచ్చేసాము. ఒక్క వీడియో కూడా తీసుకోలేదని మళ్ళీ రెండోసారి అన్న వాళ్ళతో కలిసి వెళ్ళాను. అప్పుడు లండన్ బ్రిడ్జ్ పైకి కూడా వెళ్ళాము. అసలు ఇందుకు ఈ బ్రిడ్జ్ స్పెషాలిటీ అంటే మీలో చాలా మందికి తెలిసే ఉంటది కదా, ఈ బ్రిడ్జ్ గేట్స్ అనేవి ఓపెన్ అవుతాయి అనమాట. అంటే మిడిల్ కి ఏదైనా హెవీ బోట్స్ వచ్చినప్పుడు 2 పార్ట్స్ గా డివైడ్ అయ్యి పైకి లిఫ్ట్ అవుతుంది. అలా 1 ఇయర్ కి మొత్తం 860 టైమ్స్ లిఫ్ట్ అవుతుందంట. ఆ రోజంతా నేను ఆశ్చర్యంలో మునిగితే వెళ్తా ఉన్నాను ప్రతిదీ చూసి. అన్న వాళ్ళందరినీ ప్రశ్నలతో వేధించి వేపుకు తిన్నాను. అండ్ నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే నేను ఇక్కడ ఫోటోలు తీస్తుంటే దూరం నుంచి ఎవరో నన్ను ఫోటోలు ఇస్తున్నారు. ఎవరబ్బా మనల్ని ఫోటోలు ఇస్తున్నారని చూస్తే హీఈస్ వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్. ఈ లండన్ ట్రిప్ మొత్తం ఆల్రెడీ ఫుల్ లెంత్ వీడియో మన ఛానల్ అప్లోడ్ చేశాను. ఇంకెవరైనా చూడకపోతే ఛానల్ లింక్ లింక్ క్లిక్ చేసి ఇప్పుడు వెళ్ళి చూసేయండి. ఇందుకు ఈ లండన్ బ్రిడ్జ్ పైన మీ ఒపీనియన్ ఏంటి? మీకు అసలు లండన్ గురించి ఏం తెలుసు, ఇక్కడ ఇంకా మీకు ఏం చూడాలని, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లెట్ మీ ఇన్ ద కామెంట్స్. అది లైక్, షేర్, కామెంట్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి. ఉంటాను.